హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం చింతపండుతో పులిహోరని క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను. ఇది పులుపు కొంచెం తక్కువగానే ఉంటుందండి. ఇది తీసుకొని పూర్తిగా విప్పుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని నీళ్లు వేసి ఒక 1 అవర్ పాటు బాగా నానబెట్టుకోవాలి. త్వరగా అవ్వాలంటే వేడి నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ చింతపండుని గట్టిగా పిసికి రసంలాగా చిక్కగా తీసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 2 కప్పుల రైస్ని 1 అవర్ పాటు నానబెట్టుకొని గంజి వార్చి వండుకొని ఇప్పుడు ఒక బేషన్ తీసుకుని అందులోకి రైస్ వేసుకొని 3/4 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, 2/4 టీ స్పూన్ల సాల్ట్ వేసేసి ఇలా స్పూన్తో బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని 1.5 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పుని వేసుకోవాలి. వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 3/4 టీ స్పూన్ ఆవాలు, 3/4 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 4 ఎండుమిర్చిని కూడా అలాగే కట్ చేసుకొని వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చింతపండు గుజ్జుని తీసి పెట్టుకున్నాం కదండి, అది అందులో వేసేసుకోవాలి. వేసుకుని అవి కొంచెం దగ్గరగా అయిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కచ్చపచ్చగా దంచింది వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ తేలిన తర్వాత కొంచెం బెల్లమైనా పర్వాలేదండి, నేను ఒక 3 చిటికెళ్ళ చక్కెరని వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్లో ముందుగా పోపు వేసుకున్న చింతపండు పులుసుని వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ వేడిగానే ఉంటుందండి. వేడిగా ఉన్నప్పుడే మనం పసుపు, ఉప్పు, ఆయిల్ కలుపుకుంటే రైస్ అనేది మంచిగా మెదమెదలాడుతూ ఉంటుందన్నమాట. ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత మళ్ళీ చేత్తో రైస్నంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ పులుపు, ఉప్పు అనేది కూడా బాగా కలిసిపోతుంది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చండి. మనకి పండగలప్పుడు కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది. నచ్చిందా అండి పులిహోర? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.